అధ్యక్ష, ఈ ప్రస్తుతానికి మనకు 6 ఉన్నాయి అధ్యక్ష. దాదాపు 4 రాయలసీమలను, ఒకటి శ్రీకాకుళం, ఒకటి విశాఖలో ఉన్నాయి, ఇంకొకటి తిరుపతి, అనంతపురంలో 2 ఉన్నాయి, కడపలో 1 ఉన్నాయి. ఇవి కాకుండా గౌరవ సభ్యులు అడిగినట్టుగా ఇది ప్రతి జిల్లాకు కూడా అవసరం ఉంది. భవిష్యత్తుకి మన పెరుగుతున్న ఈ వేస్ట్కి సంబంధించి ఖచ్చితంగా దీన్ని మరిన్ని యూనిట్లు వచ్చేలాగే చర్యలు తీసుకుంటాం. అలాగే ప్రైవేట్ పార్ట్నర్స్ తోటి ప్రైవేట్ పార్ట్నర్స్ కెన్ ఎస్టాబ్లిష్ యూనిట్స్ అధ్యక్ష. ప్రస్తుతానికి 6 మంది ఉన్నారు. ప్రైవేట్ పార్ట్నర్స్ తోటి మరి అన్ని జిల్లా కేంద్రాల్లో ఉండేలాగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. మెయిన్ టౌన్స్ అండి, మెయిన్ టౌన్స్లో బాగా పెరిగిపోతుంది. ప్రతి టౌన్స్లో అవును, అర్బన్ ఏరియా. క్వశ్చన్ నెంబర్ 13423 మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్. అధ్యక్ష, గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నకి 2023-24లో ప్రభుత్వం సేకరించిన వరి ధాన్యం వివరాలను దిగువగా వివరించడం అయింది. ఖరీఫ్ సీజన్లో సుమారు 4,97,910 రైతుల దగ్గర నుంచి 29,97,073 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం అధ్యక్ష. దానికి మొత్తం చెల్లించింది 6,549 కోట్ల 15 లక్షలు. రబీ మాసంలో రైతుల సంఖ్య 1,32,853, సేకరించిన ధాన్యం 12,64,800 టన్నులు మెట్రిక్ టన్నులు అధ్యక్ష. దానికి 2,763,070.76 కోట్లలో అధ్యక్ష. రెండో ప్రశ్నకు సమాధానం దురదృష్టం ఏంటంటే అధ్యక్ష, గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఖజానా మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష. కష్టపడి పండించిన రైతుకి కన్నీరే మిగిల్చారు అధ్యక్ష. అందులో భాగంగా చెల్లించాల్సిన మొత్తం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ చూపించి, ఉప ముఖ్యమంత్రి గారు కూడా దీనికి ప్రయారిటీ ఇమ్మని రిక్వెస్ట్ చేసినప్పుడు, కష్టమైన ఆర్థిక పరిస్థితుల్లో కూడా గత ప్రభుత్వం మిగిల్చిన బకాయిల్ని రైతులకి ఆదుకోవడానికి కోసం మేము కొన్ని చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. మొత్తం 12,64,800 మెట్రిక్ టన్నులు రబీ మాసంలో మేము సేకరిస్తే 2,763 కోట్ల రూపాయల్లోనూ ఇప్పుడు వరకు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 1000 కోట్లు మొదటి విడతగా మేము అందించాం అధ్యక్ష. ఇంకా సుమారు 674 కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. రాబోయే 10-15 రోజుల్లోపే ఈ అప్పు ఏదైతే గత ప్రభుత్వం చేసి వెళ్ళిందో దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా రైతును ఆదుకోవడానికి కోసం చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. ఇందులో దురదృష్టమైన అంశం ఏంటంటే, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ పేరు మీద 39,550 కోట్ల రూపాయలు రుణాలు చేసి చివరికి 1,674 కోట్ల రూపాయలు బకాయిలు, రైతుకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా గత ప్రభుత్వం అందించకుండా వెళ్ళిపోయింది అధ్యక్ష. ఇది చాలా బాధాకరమైన విషయం. కానీ మేము ప్రాధాన్యత ఇచ్చి ఖచ్చితంగా రైతును ఆదుకునే విధంగా ఈ 1000 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సహాయంతో అందించగలిగాం. రాబోయే రోజుల్లో ఈ 674 కోట్ల రూపాయలు కూడా తప్పకుండా మేము రైతులకి తక్షణమే చెల్లిస్తాం. అంటే రబీ కూడా స్టార్ట్ అయిపోతుందండి, పెట్టుబడికి కూడా కావాలి, ఇమ్మీడియట్గా ఇవ్వాలి రైతుకి. ఏ ప్రభుత్వం బకాయి పెట్టినా రైతుకి ఖచ్చితంగా రబీకి, ఖరీఫ్లోది ఖచ్చితంగా రబీ కన్నా ఇవ్వకపోతే పెట్టుబడి ఉండదు కదండి. డెఫినెట్గా ఇబ్బందులు ఉన్నాయి. మీరు కూడా అది గ్రహించినందుకు, రైతు పక్షాన్ని నిలబడినందుకు గౌరవ సభ్యులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అధ్యక్ష. తప్పకుండా ఆ చర్యలు తీసుకుంటాం. నేను మాటిస్తున్నాను సభాముఖంగా, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ 674 కోట్ల రూపాయలు కొద్ది రోజుల్లోనే, అంటే ఈ రుణాలు మళ్ళీ బ్యాంకుల దగ్గరికి వెళ్ళి వీటన్నిటికీ చాలా పేపర్ వర్క్ ఉంటుంది అధ్యక్ష. మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఏమండి ఇప్పుడే చెప్పా, 39,550 కోట్ల రూపాయల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,000 కోట్లు దాంట్లో చెల్లించాం అధ్యక్ష. సో ప్రస్తుతం ఉన్న అప్పు మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్కి 37,550 కోట్లు. అది కాక ఇంకో 1000 కోట్లు మేము మా రైతులకి తక్షణ ఆర్థిక సహాయంగా 1000 కోట్లు శాంక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. ఈ 674 కోట్ల రూపాయలు కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు కూడా సూచించినట్టు ఒక ప్రయారిటీ తీసుకుని
రైతులు ఇబ్బంది పడకుండా చూసుకునే బాధ్యత మాది అధ్యక్ష. తప్పకుండా రైతు Thank you. పక్షపాత ప్రభుత్వం మాది. అధ్యక్ష, ఈ బకాయిల్లో పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి అంటే కోనసీమ, అంటే పశ్చిమ గోదావరి కోనసీమ జిల్లా నుంచి 424, 154 కోట్లు బకాయి ఉంది. సరే, మంత్రి గారు చాలా ఆవేదనతో సమాధానం చెప్పారు. త్వరలోనే 15 రోజుల్లో ఇది క్లియరెన్స్ చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని. సరేమైన మంత్రి గారు ఇచ్చినటువంటి హామీ మేరకు త్వరగానే ఈ యొక్క బకాయిలు చెల్లించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. సూచన తప్పకుండా తీసుకుంటామండి. పశ్చిమ గోదావరి జిల్లాలోను, తూర్పు గోదావరి జిల్లాలో అధికంగా కోనసీమలో కూడా రైతులు ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. తప్పకుండా మేము రాబోయే కొన్ని రోజుల్లోనే ఈ 674 కోట్ల రూపాయలు కూడా తీర్చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 13,447, మినిస్టర్ ఫర్ సివిల్ సప్లైస్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి. నిత్యావసర సరుకులు ధరలను ప్రతిరోజు పర్యవేక్షించి ధరల ధోరణిని విశ్లేషించడం అవుతున్నది. ఎంపిక చేసుకున్న ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు, పంట నూనెలు సుమారు 18 సరుకులు 77 డివిజన్ల నుండి ప్రతి డివిజన్లోని ఒక మండలం నుంచి, అంటే ఆర్థిక గుణాంకాల శాఖను అనుదిన ప్రాతిపదికన 154 సెంటర్ల నుండి సేకరించడం జరుగుతుంది అధ్యక్ష. అన్ని జిల్లాల నుండి కూరగాయల ధరలను రైతు బజార్లు, మార్కెటింగ్ శాఖ నుండి ఈ వివిధ వివరాలు మేము సేకరిస్తాం అధ్యక్ష. పైన పేర్కొన్న వాటితో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో ఈ ధరల నియంత్రణ విషయంలో కలువ చేసుకుంది అధ్యక్ష. వాళ్ళు కూడా కొత్త మొబైల్ యాప్ ఒకటి రూపొందించి ప్రధానంగా కొన్ని పట్టణాల్లో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, అదేవిధంగా జమ్మలమడుగులో కూడా ఈ ధరలు ఏ విధంగా ప్రతిరోజు మారుతున్నాయి దానిపైన 22 నిత్యావసర సరుకుల పైన కేంద్ర ప్రభుత్వం కూడా ఒక మొబైల్ యాప్ ద్వారా సమాచారం సేకరిస్తుంది అధ్యక్ష. B&Cకి సమాధానం అధ్యక్ష. రాష్ట్ర ప్రభుత్వం ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు సమీక్షించి ధరల నియంత్రణ కోసం మనం ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే దానిపైన ఆయన ప్రత్యేకంగా దృష్టి పెట్టినప్పుడు మా డిపార్ట్మెంట్ నుంచి మేము అక్కడ ఉన్న మిల్లర్లని, వర్తకుల్ని, ట్రేడర్లని అందరిని కూడా పిలిచి 11 జూలై 2024లో రాష్ట్ర వ్యాప్తంగా ధరలు తగ్గించే విధంగా కందిపప్పు మరియు బియ్యం గురించి వాళ్ళతో చర్చించినప్పుడు వాళ్ళందరూ కూడా సుముఖంగా దాంట్లో పాల్గొని వాళ్ళు ఒప్పుకున్న మేరకు 24/7/2024 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మేము సుమారు 2153 సెంటర్లు ఓపెన్ చేసాం అధ్యక్ష.